అప్పారావు ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు మా పుంజుని. ఏంటి బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టుకుని వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా లాటరీ వచ్చిందా? స్కూల్ కట్టిస్తున్నావా? నువ్వు చెప్పినట్టే పెళ్లి ఆపామా? ఫోన్లే ఎవరా? పైగా ఏరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. అలాగే పదండి. దుబాయ్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి. రై ఇది బొక్క మనకు. ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా? ఫారెన్ సర్కి ఎక్కడిది? శేషాలే ఫారన్ని, మందు మనూరిదే, పక్కా నాటు. నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతజ్జి గడిది. ఓర్ని అబ్బా, దాన్ని కోసేసావా? పరిచయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు, సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోతు కూడా కోయిలపోతుంది, రేపు ఎలాగో ఊడిపోతుంది, అప్పుడు మాత్రం అవతల కోసుకొని తిరిగిడేటి. సర్లే ఈ విషయం అడిగి తెలియకుండా మేనేజ్ చెయ్. అబ్బా కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా? అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాట పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? అబే ఏమీ లేదు, గుండు మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా. రే 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆయన మరీ గారం చేసేస్తున్నారా ఒక్కలే. అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సీన్ కూడా అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ. వీడి కోడి గోల అయిందంటే మీ దుబాయ్ గోల మొదలైందా? లగడే టైం అయింది. వీడికి ఇంకా మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయమ్మ కాదు, సోరమ్మ. మిల్లిట్ కాదు, అటు. పేరు చెప్పేసరి దారి మర్చిపోయా. ఎవరయ్యా మీరు? ఎక్కడేం చేస్తున్నారు? మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. తను వచ్చాక ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్తున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లండన్ వెళ్తున్నా. ఈడవడరా, లండన్ కి లగేజ్ లేకుండా సెం పట్టుకుని వెళ్తున్నాడు. వాడి గురించి మనకెందుకు గానీ మన దుబాయ్ సీన్ గారేరా. దుబాయ్ సీన్ గారు సార్, మీ గురించి మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతి రోజు నా గురించే మాట్లాడుకుంటాను. వెళ్దామా సార్? ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ కన్ఫర్మ్ చేసుకొస్తాను. విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్? మరి ఆయనకి చిల్లర ఇవ్వాలి, నా దగ్గర లేదు. మీ దగ్గర 1000 రూపాయలు ఉంది సార్. వెరీ గుడ్. మిస్ కుఫ్లీ సైడ్. ఒరే బాబీ, ఏరు బాబు, బై బై. ఏంటో ఇక్కడే వెయిట్ చేయండి. మేడం గారికి మన పేర్లు కూడా తెలిసిపోయి సార్ చెప్పుంటారేమో. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే, కామేశ్వర్ లా ఉందిరా. ఇటు కామేశ్వరా గెటప్ మార్చేసింది. సీన్ గారి చేతిలో పడింది కదా. ఏమయ్యా, వారం రోజులు బట్టి చూస్తున్నాను, ఎక్కడే ఉంటున్నారు? అసలు ఎవరు మీరు? దుబాయ్ వెళ్ళడానికి వెయిటింగ్ అండి. మా సీన్ గారు టీసీతో మాట్లాడి టికెట్లు తేయడానికి వెళ్ళారు. మీకేమైనా పిచ్చా? ఇక్కడ నుంచి దుబాయ్ ఎలా వెళ్తారు? ఇదేమన్నా శంషాబాద్ విమానాశ్రయమా? అంటే ఇక్కడ నుంచి దుబాయ్ విమానాలు ఉండవా అండి? హైదరాబాదు, వైజాగ్ వెళ్తాయంతే. మరి మీరు రోజు లండన్ ఎలా వెళ్తున్నారు? వారిని చేతిలో నా శంభు. లండన్ అంటే మరి మా సీన్ గారు మధురపూర్ నుంచి డైరెక్ట్ దుబాయ్ వెళ్ళొచ్చు. డబ్బులు తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? 2 లక్షలు. అయితే ఆడెవడో మిమ్మల్ని పొంతలు పెట్టి బ్యాండ్ ఇస్తాడు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? టూర్ పెట్టు. ఇటండి. ఆడు తిరిగి దండ పెట్టండి. దేవుడే అంత
జాలేనోడ్రా. అందుకే కదండి నా బతుకు మీ కాడ తరబడేశాడు. ఏడ్చావులే పాప చెట్టు అందుకున్నాడు చెప్ప పెట్టకుండా పోయాడు. నేను బాధపడుతుంటాను. ఎవరండి? పెండప్పారో పాప పోయాడు. పేపర్లో ఫుడ్ వేసాడు. అందరికి మందులు ఇచ్చాడు. ఆడికేం తప్పు చేసిందో. చిచి ఏంటి నాన్న పేపర్లో ఫోటో వేస్తే పోయినట్టేనా మ్యాటర్ చదవకర్లా ఎలా చదువుతారండి? అయ్యగారు థమ్స్అప్ కదా. నోర్మే మేము కూడా 2 క్లాస్ దాకా చదివాం. మధ్యలో టీచర్ నచ్చక మానేసాం. ఏంటి 2వ క్లాస్లోనే కోత రెడీ అయిపోయారా? నచ్చంది నాకు కాదే మా నాన్నకే. ఆ తర్వాత ఇంకో టీచర్ని ఇంటికి పిలిపించాడు అనుకో. ఆవిడ మీకు చదువు చెప్పలేదా? చెప్పింది. ఆశలో సగం వాటర్ రాయించుకునేదాకా మా నాన్నగా చెప్పింది ట్యూషన్. కళా పోషకులు. ఇంతకీ పేపర్లో మ్యాటర్ ఏంటమ్మా? అప్పారావు స్కూల్ కట్టించి కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయించారు కదా ఆ విషయం రాసి ఫోటో వేశారు. మరి మందేలేదేటి? మీరేం కూడా పొడిచారని. కరెక్ట్ గా దండేసావా? ఆయన పక్కన కూకున్నావా? ఆయన భోజనాన్ని పిలిచావా? ఏంటే కూకుంటే నుంచుంటే ఏరండి ఫోటోలు 10 మందికి ఉపయోగపడే పని చేస్తే చేస్తారు. అదే నిజమేలే. ఏదైతేలే ఆడు గొప్ప పని చేశాడు. ఆడు నాకు బాగా నచ్చాడు రా. అప్పారావు నువ్వు మా బాబు కూడా పచ్చ పచ్చగా నచ్చేసావు రోయ్. పలుకు జగదంబ పలుకు జరిగింది జరగబోయేది ముందే చెబుతాం. ఇదిగో దొరా ఇలా రా. నేను 2 పేర్లు చెప్తాను వాళ్ళిద్దరికి పెళ్ళవుతుందో లేదో చెప్తావా? ఎందుకు చెప్పం తల్లే? చేతిలో 10 కాగితం పెట్టు. ఇదిగో 100 చెప్పు. పేర్లు చెప్పు తల్లే. అప్పారావు పద్మప్రియ. అమ్మ అడిగిన దానికి పలుకు, ఆశ పడిన దానికి పలుకు. నాచారం ఆచారం పోచారం గట్టి అన్నారం. ఇది ప్రేమ యవ్వారం. అవునా తల్లే? అవును. ఆ పుంజంటే ఈ పెట్ట పడి సత్తాది. ఆ రూపం చూడని కళ్ళు ఎందుకనుకుండి. ముందు మా ఇద్దరికి పెళ్ళవుతుందో లేదో చెప్పు. భూదేవంతా అరుగు పడతాది. ఆకాశమంతా పందిరి పడతాది. ఊరంతా పండగవుతాది. పెళ్లికి గోదరకు పంచి పెట్టాలి తల్లే. అప్పారావుకి నాకు పెళ్లి జరిగితే నీకేంటి మొత్తం నీ ఫ్యామిలీకే బట్టలు పెడతా. మాట నిలబెట్టుకోవాలి తల్లే. ఇల్లొత్తా తల్లే. గుర్రో గుర్రు. అయ్యగారు కొంప అంటుకుంది. మంద మేడ కదేట్రా? అంటుకుంది మేడే. అమ్మాయి గారు నిద్ర మాత్రం మిగేశారండి. ఆగండి మీరేం వెళ్ళక్కర్లేదు. అమ్మాయి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. అదేంటమ్మా అలా కొరికేశావు? నాకు బతకాలని లేదు. ప్రేమించి నీ అప్పారావు గడితో ఎలాగో పెళ్లి జరగట్లేదు. ఇక నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? అదేంటమ్మాయి గారు అలా అంటారు? నాన్నగారు ఉన్నారు, బామ్మగారు ఉన్నారు. నేనున్నానమ్మా. మీరు ముగ్గురు లేకపోయినా పర్వాలేదు. నాకు వీడొక్కడుంటే చాలు. ఎన్నావు అప్పరం? అది నేను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుందో. నువ్వు కాదంటే చచ్చిపోతుందయ్యా. అది కాదండి గాయత్రి. గాయత్రి సంగతి నువ్వు మర్చిపోవయ్యా. వాళ్ళ అన్న ఇచ్చిన 15 లక్షలకు ఇంకో 15 లక్షలు వేసి నేను పంచి సంబంధం చూస్తానయ్యా. ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తానయ్యా. నా బంగారు గదు ఒప్పుకోవయ్యా. కానీ గాయత్రికి ఇచ్చిన మాట. నాకు మాట ఇచ్చారు కానీ తనకు మనసిచ్చారు. ఆ అమ్మాయిని చేసుకోవడమే న్యాయం. అది అలా గట్టెట్టండి. అమ్మాయి గారు మీరు లేవకండి. మీరు అసలు పేషెంట్ లేదు వంకాయ లేదు పోవతలకి. అంటే మీరు నిద్ర మాత్రం మింగలేదా? నాకే రోగం. ఎంత నాటకం ఆడేవే? లేకపోతే ఇక్కడ పెళ్ళైపోతుంటే అక్కడ ఆడదేవదాసులా విరహ గీతం పాడుకోమంటావా? బాబు ముహూర్తానికి 1 నిమిషమే టైం ఉంది. పెళ్ళుందా లేదా? ఉంటే ఎవరెవరు చేసుకుంటారో వచ్చి కూర్చోండి. మేమే చేసుకుంటాం. రా. అమ్మా పట్టు చీరలు వేస్తారుందమ్మా. శోభనానికి కట్టుకుంటానులే. ఏం అక్కర్లేదు. అవునరా మీరు దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చారు? దుబాయ్ ఎవడెళ్ళాడు? ఆ సీన్ గారు సీట్ చేసి మమ్మల్ని మధురపుడు పుంతలు కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు కదా. ఎదుటోళ్ళని మోసం చేస్తే అంతే మరి. అప్పారం చూడండి అందరికి మంచి చేశాడు. రాజుగారికి అల్లుడైపోయాడు. రాజుగారు అల్లుడా మజాక. అదిలే అధరమా